హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. జేమ్స్ కెమెరూన్ డైరెక్ట్ చేసిన అవతార్ మూవీ చూశాక నా ఒపీనియన్ గురించి మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంక స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మూవీ థీమ్ గురించి మాట్లాడుకుందాం. అన్ని అవతార్ మూవీస్లో ఉన్నట్టే మనుషులకి ఈ అవతార్ సెలీస్కి వీళ్ళకి జరిగే యుద్ధం. దీంట్లో ఆ మనుషులకి ఈసారి వేల్స్తో అంటే వే ఆఫ్ వాటర్లో వేల్స్ ఉన్నాయి కదా, వాటితో ఒక అవసరం పడుతుంది. అది మూవీలో చూడాలి, స్పాయిలర్స్ అని చెప్పట్లేదు. ఆ అవసరం కోసం యుద్ధం చేస్తారు. ఈ యుద్ధం మధ్యలోకి యాష్ ట్రైబ్ వాళ్ళు ఎలా ఇంక్లూడ్ అయ్యారు, ఇది ఓవరాల్గా మూవీ థీమ్. మూవీ చూశాక నాకు నచ్చింది, ఐఎమ్ సాటిస్ఫైడ్. కాకపోతే అక్కడక్కడ కొంచెం ల్యాగ్ ఉన్నాయి. సరే, ఇప్పుడు ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ ఆ ఎక్స్పీరియన్స్ నేను 3Dలో చూశాను. ఆ మేకింగ్ కానీ, ఆ టేకింగ్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ ఇంతకు ముందు ఉన్నట్టు ఇంకా అడ్వాన్స్ అయినాయి కాబట్టి ఇంకా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ కొత్త ట్రైబ్ని ఇంట్రడ్యూస్ చేశారు, యాష్ ట్రైబ్. అంటే మీరు ట్రైలర్ ఆల్రెడీ చూసే ఉంటారు. వాళ్ళ కల్చర్స్ కానీ, అంటే వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ చంపే స్టైల్ కొత్తగా ఒకటి ఉంటుంది, అది కానీ వాళ్ళ ఇంట్రెస్ట్లు కానీ ఇవన్నీ కూడా బాగా ఇంట్రడ్యూస్ చేశారు. అవి బాగున్నాయి. అంటే ఇంతకుముందు వాటర్ది కదా, ఇప్పుడు యాష్ ట్రైబ్, వాళ్ళకి డిఫరెన్సెస్ చాలా బాగా చూపించారు. అండ్ స్పైడర్ క్యారెక్టర్ చేసిన ఉన్నారు కదా, తనకి కొత్త డైమెన్షన్ ఒకటి ఇచ్చారు. తన సైడ్ కొన్ని సీక్వెన్సెస్ అవుతాయి, స్పాయిలర్స్ అవుతాయని ఏం చెప్పట్లేదు, అవి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, అవి బాగున్నాయి. నెక్స్ట్ కర్నల్ అవతార్ ఒక ఆయన ఉంటాడు కదా, ఆయనకి యాష్ ట్రైబ్ వీళ్ళ మధ్యలో జరిగే కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి. అంటే ఇంటర్వెల్కి, మనకి ఇంటర్వెల్ అంటే వాళ్ళకి అసలు 3 hours ఎలా కూర్చున్నారో వాళ్ళకి ఇంటర్వెల్ కూడా ఉండవు. యూఎస్ వాళ్ళకి మనకి ఇంటర్వెల్ అని ఇచ్చారు. ఇంటర్వెల్కి ముందు ఒక సీక్వెన్స్ జరుగుతుంది. ఆ సీక్వెన్స్ చాలా బాగుంది. అంటే మన తెలుగు, అంటే మన నేటివ్ ఫీల్ వచ్చింది ఆ టేకింగ్, అదంతా అది చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్, ఆ 40 minutes ఎంత ఉంటుంది క్లైమాక్స్, ఆ యాక్షన్ సీక్వెన్స్ మొత్తం అసలు మీరు అది థియేటర్లో ఎక్స్పీరియన్స్ అవ్వాలి. మీరు ఓటీటీలో చూసుకుందాం ఇవన్నీ అవ్వదు, 3Dలోనే చూడండి, ట్రై చేయండి. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ చాలా కొత్తగా ఉన్నాయి, ఇంత ముందులా కాకుండా కొత్తగా డిజైన్ చేశారు, చాలా బాగున్నాయి. మెయిన్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్నాను కదా, యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని అంటే ఈసారి 3 ట్రైబ్స్ ఉన్నాయి. మనం పార్ట్ 1లో చూసిన మన సలీస్ వాళ్ళ ట్రైబ్ ఉంది, వాటర్ వే ఆఫ్ వాటర్లో వచ్చిన ఆ ట్రైబ్, యాష్ ట్రైబ్, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్, అవన్నీ చాలా బాగా డిజైన్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగున్నాయి. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. వాళ్ళ మ్యూజిక్కి మనం వంకబెట్టేది ఏం లేదు, ఏ సీన్కి తగ్గట్టు ఆ సీన్కి చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ కొత్తగా ఏం లేదు, అంటే మనకు తెలిసిన స్టోరీయే, కాకపోతే ఎంగేజింగ్గానే ఉంది. అక్కడక్కడ కొన్ని సీన్లు చాలా లాగ్ అనిపించాయి. అంటే ఇంకెళ్ళదు, అక్కడక్కడే తిరుగుతూ ఉన్నట్టు అనిపించింది. ఇంకా కర్నల్ ఉన్నాడు కదా, కర్నల్ అవతార్, ఆయన అక్కడక్కడ వీళ్ళ సైడ్ ఉన్నట్టు ఉంటాడు, అక్కడక్కడ వాళ్ళ సైడ్ ఉన్నట్టు ఉంటాడు. అది కొంచెం ఇన్కన్సిస్టెన్స్ అనిపించింది. అంటే సడన్ గా షిఫ్ట్ అయిపోతాడు, కొంచెం గ్యాప్ కూడా ఉండదు, ఎందుకు షిఫ్ట్ అయ్యాడు ఇలాగా, అదొకటి. ఇంకా మెయిన్ ఇది ఒకటి మర్చిపోయాను, యాష్ ట్రైబ్ వాళ్ళ లీడర్ ఉన్నారు కదా, వాళ్ళది క్లైమాక్స్ లో ఏమవుతారో చూపించలేదు. అంటే పోస్ట్ క్రెడిట్ సీన్ కోసం చాలాసేపు వెయిట్ చేశాను, పోస్ట్ క్రెడిట్ సీన్ లేదు. ముందే చెప్తున్నాను, మీరు వెయిట్ చేసి టైం వేస్ట్ చేయకండి, పోస్ట్ క్రెడిట్ సీన్ ఏం లేదు. తనని ఏమైనా చూపిస్తారేమో అంటే, ఫస్ట్ లో చాలా క్రూయల్ గా చూపించారు. అసలు ఏమైంది, ఆ క్యారెక్టర్ సడన్ గా మాయమైపోతుంది, ఫైట్ జరుగుతూ ఉంటది, సడన్ గా కట్ అయిపోయి ఇంకా కనపడదు. అసలు ఏమైంది, పోస్ట్ క్రెడిట్లు ఏమైనా చూపిస్తారేమో అనుకున్నా, అది కూడా చూపించలేదు. మరి అంత క్రూయల్ గా చూపించి మరి ఆ క్యారెక్టర్ ఏమైందో, ఎలా ఎండ్ చేశారో, పార్ట్ 4లో ఏమైనా చూపిస్తారేమో, కానీ దీంట్లో అయితే ప్రాపర్ క్లోజర్ అయితే ఇవ్వలేదు ఆ క్యారెక్టర్ కి. పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా లేదు. ఇంకా పెద్దగా నెగిటివ్స్ అంటే ఏం లేవు, అంతా బాగానే ఉన్నాయి. అంటే వే ఆఫ్ వాటర్ అంత ల్యాగ్ నాకు అనిపించలేదు. ఇది పర్లేదు, బాగానే వచ్చింది. అక్కడక్కడ కొన్ని ల్యాగ్ సీన్ లేకపోతే ఇంకా బాగుండేది. మూవీ రన్ టైం 3 hours 17 minutes ఉంది. సో ఓవరాల్ గా అయితే నాకు మూవీ పర్లేదు, బాగానే నచ్చింది, సాటిస్ఫై అయ్యాను. మూడోసారి చూసి అంత నచ్చలేదు, కానీ బాగానే అనిపించింది. అండ్ 3Dలో చూసాను, నా ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. మీరు 3Dలో చూసారో 2Dలో చూసారో కామెంట్ చేయండి. 2Dలో చూస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అది కూడా కామెంట్ చేయండి. 3Dలో అయితే నాకు చాలా బాగా నచ్చింది. 2D ఏమో అంత అనిపించకపోవచ్చేమో, చూసుంటే కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ టు ఫిల్మీ స్టాక్.